సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత. నమస్తే హరిత. నమస్తే. మామూలుగా హరిత, ఈ చేత్తో హెల్ప్ చేస్తే కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియొద్దు సహాయం అని అంటారు. అంటే అంత విలువైంది సహాయం అనేది. కానీ చాలా మంది ఎలా ఉన్నారు అంటే ఆవగించంత హెల్ప్ చేస్తే గుమ్మడికాయంత చెప్పుకోవడం, హెల్ప్ చేసిన పాపమేమో తీసుకున్నోడి నరకం, ఇక వీళ్ళు చేసిన దానికి ఊరంతా టంకు మోయించడము. ఇంకొంతమంది ఉంటారు ఫింగర్స్ మీద కౌంట్ చేయాలి. సహాయం చేస్తే అసలు వాళ్ళు సహాయం చేయించుకున్న వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. వద్దు, నువ్వు అలా అనొద్దు, ఈవెన్ రుణం తీర్చుకుంటామన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంటే నిజంగా హెల్ప్ చేస్తే ఎలా ఉండాలి? ఫస్ట్ థింగ్, కొందరేమో మమ్మల్ని ఇన్స్పైర్ అవ్వాలి కాబట్టి మేము ఓకే, ఇన్స్పైర్ అవ్వాలని ఇంకెంతమందికి చెప్తావు? నిన్ను చూసి ఇంకో విధంగా ఇన్స్పైర్ అవుతారు తప్పితే అలా ఉండదని నా ఫీలింగ్. సో ఎలా అంటావు? అంటే ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఒకటి జనాల కోసం నేను కాంట్రిబ్యూషన్ చేయటం, నా కోసం నేను కాంట్రిబ్యూషన్ చేయటం. రైట్, జనాల కోసం కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళ యాటిట్యూడ్ ఎక్కడైనా సరే మళ్ళీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అవునా కదా, వచ్చి మళ్ళీ మాకు ఒక టెస్టిమోనియల్ ఇవ్వండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, లేదా నలుగురు ముందు 10 ముందు చెప్పండి, మేము ఫోటో తీసుకుంటాము. దట్ ఈస్ డిఫరెంట్ కేటగిరీ. ఇటువైపు వస్తే నా కోసం నేను చేశాను అనుకుందాం, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను రిటర్న్ ఏం ఎక్స్పెక్ట్ చేయను. రైట్, సో ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ డొనేటింగ్. నేను ఇచ్చే నా మనస్తత్వాన్ని బట్టే నేను అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లెట్స్ గో బ్యాక్ టు ద కాంట్రిబ్యూషన్. ఫస్ట్ అసలు కాంట్రిబ్యూషన్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే, మనిషి మెదడులో కూడా నీ హ్యాపీ హార్మోన్స్, పీక్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసా రాదా? రిటర్న్ లో నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకుండా దానం చేసినప్పుడు. 100% దానం నువ్వు చేసి మర్చిపోయావు అంటారు చూసావా, ఇటు చేసి ఇటు మర్చిపోవాలి అని అంటారు. నీ కుడి చేతికి లెఫ్ట్ చేతికి కూడా తెలియకూడదు అని ఎందుకు అంటారంటే, లోపల నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేయవు కాబట్టి దేవుడితో సమానం అన్నంత లెక్క అది. అంత హ్యాపీ హార్మోన్స్ మనలో రిలీజ్ అవుతాయి. బుద్ధుడు కానీ లేకపోతే ఈ స్వామీజీలు కానీ ఎందుకు అంత అవుతారు? వాళ్ళని ఏమి వాళ్ళు తీసుకోరు, వాళ్ళకి ఏం అవసరం లేదు. వెనకాల ఫాలోవర్స్ కి కావాలి. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. బిజినెస్ గ్రో అవుతుందంటే వెనకాల ఫాలోవర్స్ గ్రో చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు లాభం అందులో కావాలి. బట్ దిస్ పర్సన్ ఎవరైతే స్థాపిస్తారో బుద్ధుడిని వెనక్కి వెళ్ళి చూస్తే ఆయనకి ఏమీ అవసరంలా. ఆయన దేనికోసం జన్మ తీసుకున్నాడంటే ఆయన పీస్ఫుల్ గా ఉండటానికి, ఆ పీస్ మెసేజ్ ని బయటికి పంపించడానికి. నలుగురికి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ బుద్ధుడు తీసుకున్న వాళ్ళు చూడు పీస్ కి మారుపేరులాగా ఉంటారు. దే డోంట్ నీడ్ ఎనీథింగ్. వాళ్ళ ధర్మంలో వెళ్ళారంటే వాళ్ళు సాయం చేయడానికి మాత్రమే వాళ్ళు లైఫ్ లాంగ్ సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు ఎంత హ్యాపీ ఉంటారు తెలుసా? యూ కెన్ గో బ్యాక్ టు చెక్, వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు. దే డోంట్ హ్యావ్ ఎనీ డిజీజ్ ఇన్ దేర్ బాడీ. అంటే నేను అంటుంది సాయానికి అంత పవర్ ఉంటుంది. రిటర్న్ లో నువ్వేమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక దానం అన్నది చేసావంటే నువ్వు దేవుడు అంత వాళ్ళు అవుతావు అని జనరల్ గా అంటారు. ఓకే, జనరల్ గా చెప్తున్నా. సో కాంట్రిబ్యూషన్ లో నువ్వేం చేయాలి అని అంటే, నేను ఇక్కడ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను రాధా. ఫినాన్షియల్ గా మన కెపాసిటీకి మించి ఎప్పుడు చేయకూడదు. సపోజ్ నా బ్యాంక్ అకౌంట్ లో 1,00,000 ఉన్నాయి, ఓకేనా? అనుకోకుండా నాకు 1,00,000 రూపాయలు సాయం చేసేంత ఎవరికన్నా చాలా అవసరం ఉంది వాళ్ళకి, నాకు 1,00,000 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చేయాలి. నేను 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. రైట్, 1,00,000 ఇచ్చేయకు, 10,000 ఇవ్వు. నువ్వు ఎంత చేయగలవో అంతే చేయి. నువ్వు ఇచ్చే 1,00,000 వాళ్ళకి ప్రాబ్లం తీరిపోయి రేపు పొద్దున వాళ్ళు రిటర్న్ చేస్తా అంటే నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇవ్వు. రైట్, నువ్వు అల్లే వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి వచ్చావంటే నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు దూరం అవుతావు. నీ హ్యాపీ హార్మోన్స్ వచ్చేది ఇక్కడ. కరెక్ట్, అక్కడ దానం చేసినందుకు నీ హ్యాపీనెస్ వస్తుంది కాదని లేదు, కానీ దే షుడ్ బి అ బ్యాలెన్స్ ఇన్ కాంట్రిబ్యూషన్. ఫినాన్సెస్కి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫినాన్సెస్కి సంబంధించి చాలా తప్పులు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళకి ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎక్కువ ఇవ్వటం వల్ల ఇంట్లో వాళ్ళకి దూరం అవుతారు రాదా. వీళ్ళు ఏమంటారు, నీకు నా కష్టం వచ్చినప్పుడు కనబడలే కదా, నీ కష్టం వచ్చినప్పుడు నేను ఎందుకు నిలబడాలి? ఒక్కింట్లోనే ఉంటూ ముఖం చూసుకోకుండా, పలకరించుకోకుండా, మాట్లాడుకోకుండా ఉంటున్న వాళ్ళని చూస్తున్నా. ఎందుకు అని అంటే, వీళ్ళు బయట వాళ్ళకి కోట్లు లేకపోతే లక్షల్లో అప్పులు ఇచ్చేయటమో, లేకపోతే వాళ్ళకి అవసరం వచ్చిందని ఇచ్చేయటమో. వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళు ఇవ్వాల, ఎందుకంటే అప్పటికే వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేసారు. దట్ ఈస్ ద రీజన్. నా దగ్గర వచ్చే ఒక 2-3 క్లయింట్స్ లో ఇది ఉంది హిస్టరీ. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఇవ్వటం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. నువ్వు సొంత ఇంట్లో నీ సొంత పిల్లలు ముఖం చూసుకోకుండా ఉంటున్నారంటే అది కాంట్రిబ్యూషన్, గుడ్ కాంట్రిబ్యూషన్ ఏందా, బ్యాడ్ కాంట్రిబ్యూషన్ ఏందా? నువ్వు చెప్పే కదా. వీళ్ళకి చెడు జరిగినప్పుడు నువ్వు చేసి కూడా నీకేం లాభం? సాటిస్ఫాక్షన్ లేదు, నువ్వు లాస్ అయిపోయావు అన్నప్పుడు
పోనీ వాళ్ళు గుర్తుపెట్టుకొని వీళ్ళ ఇంట్లో వచ్చి నీకు చెప్పి Right. ఈవిడ వల్లే మా లైఫ్ బాగైందని వాళ్ళు చెప్తారా? రిటర్న్ ఇవ్వట్లేదు మనీ. తీసుకున్న వాళ్ళు రిటర్న్ కూడా ఇవ్వట్లా. సాయం కాదు, అప్పు కింద ఇచ్చినా కూడా రిటర్న్ రావట్లా. వీళ్ళు వెళ్ళి బెగ్గింగ్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇచ్చిన చేతుల్నే మళ్ళీ ఇలా తిరిగి అడుగుతున్నాయి. సో కాంట్రిబ్యూషన్ ఇస్ అ వెరీ బిగ్ టాపిక్స్ రాదా, దాని గురించి ఒక గంట ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే మనం చేసిన మిస్టేక్స్ మళ్ళీ Right, రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా. ప్యాటర్న్ బ్రేక్ చేయలేం మనం. ఈ ఫినాన్షియల్ లాసెస్ వల్లనే చాలా రిలేషన్షిప్స్ ఇంట్లో దెబ్బలు తింటున్నాయి. మాకు ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర ఫస్ట్ నా ఫినాన్షియల్ థింగ్స్ మా ఇంట్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ముందు మాకు వెల్త్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేను ఎక్కడ నేర్చుకోలేదు. ముందు నేను ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలని స్టాండ్ తీసుకొని ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గర ఏ ఫినాన్షియల్ అడ్వైజర్ ఉంటే బుక్ తీసుకొని వెళ్ళిపోయి నేను అటెండ్ అయిపోయాను క్లాసెస్. అక్కడ నాకు అర్థమైంది కాంట్రిబ్యూషన్ ముందు మన ఇంట్లో ఎలా హెల్త్ ఇన్సూరెన్సెస్ రూపంలో. ఎందుకు అట్ ద కోర్ ఎండ్లో మన సోల్ ప్రొటెక్షన్ కోరుకుంటుంది. బ్రెయిన్కి ఏం కావాలి? ప్రొటెక్షన్ కావాలి. నీకు ఆ ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకేమన్నా అయితే ఏ ఆస్తి జరపాలి అన్న టెన్షన్ లేనోడు హార్ట్ అటాక్ రాకుండా ఆ మినిట్లో యాక్సిడెంట్ అయినా కూడా సర్వైవ్ అవుతాడు. ఇప్పుడు నీకు సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు నీకు ఏదైనా అనుకోకుండా భయంకరమైన సిచ్యువేషన్ వచ్చింది, ఆ మూమెంట్లో నువ్వు ఇప్పుడు నాకు ఇంత హాస్పిటల్ ఖర్చు మా వాళ్ళు ఏడ నుంచి తెస్తారు, ఒక ఆస్తి కదుపుతారు అనగానే వాడు అక్కడే పోతాడు హార్ట్ అటాక్ వచ్చి. అది రాకుండా ఉండాలి అని అంటే నీకు వెనకాల ఒక బ్యాకప్ ప్లాన్ ఉండాలిగా. ఖచ్చితంగా. నాకేమి నా ఆస్తులు కదపరు, అది ఇన్సూరెన్స్ ఉంది, కంపెనీ చూసుకుంటుంది అన్న ధైర్యం వల్ల వస్తుంది కదా. సో ఫస్ట్ మన ఇంట్లో మన వాళ్ళు 4-5 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఇక్కడ సర్వీస్ చేద్దాం. సంవత్సరానికి ఒక 40,000 పడతాయా 70,000 పడతాయా మన ఇంట్లో వాళ్ళని సేఫ్. నెక్స్ట్ లెవెల్లో మన చుట్టాలు వస్తారు, మన నైబర్స్, మన ఫ్రెండ్స్, మన బ్లడ్ రిలేటివ్స్ తర్వాత నెక్స్ట్ సర్కిల్కి వెళ్ళండి. వాళ్ళకు కూడా ఏమైనా డొనేషన్ మీరు ఇవ్వగలిగితే వాళ్ళు ఏమైనా చదువులు బాగుపడతాయా, పిల్లలు చదివించుకోలేకపోతున్నారా, లేకపోతే ఏదో ఒకటి ఇక్కడ హెల్ప్ చేయండి. తర్వాత సొసైటీకి వెళ్ళు కదా. అర్థమవుతుందా? సొసైటీకి ముందే వెళ్ళిపోతున్నారు కాంట్రిబ్యూషన్లో. అక్కడికి పరిగెట్టక్కర్లా, ముందు ఇంట్లో, తర్వాత మన బ్లడ్ రిలేటివ్స్, తర్వాత నేబర్స్, తర్వాత బయటికి వెళ్ళు. ఎందుకంటే నువ్వు క్లోజ్గా ఉండేది వీళ్ళతోనే కదా. అర్థమవుతుందా? కాంట్రిబ్యూషన్ ఎలా చేయాలో. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటావా, ఇచ్చిన వాడు ఎలా ఉంటాడు, తీసుకున్నవాడు ఎలా ఉంటాడు. ఇప్పుడు అంతా ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు. తీసుకున్న వాడి మెంటాలిటీ సపోజ్ అంతవరకే వాడి ఉందనుకో, నేచర్ తీసుకొని నేను మర్చిపోతాను అన్నంత వరకే ఉందనుకో, అలాంటి వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలి? అవును. కొంచెం మన తెలివితేటలు దేవుడు ఇచ్చాడు కదా. లేదు అని అంటే ఎంతవరకు సాయం చేయండి అంటే ఆ మనీ నాకు రిటర్న్ రాకపోయినా నేను పర్లేదు అన్నంత అమౌంట్ ఇవ్వండి. ఐ హ్యావ్ సీన్ 70 lakhs ఇచ్చాడు ఒక ఆయన. తర్వాత మళ్ళీ అదే మనిషి దగ్గర కనీసం బాండ్ పేపర్ కూడా లేకుండా మళ్ళీ ఇంకో 20 లక్షలు రాత్రికి రాత్రి పట్టుకెళ్ళాడు. 90 లక్షలు ఈజ్ నాట్ స్మాల్ కదా. అది కూడా బాండ్ పేపర్ లేకుండా. ఇప్పుడు ఈ గివర్ ఎలా అయిపోయాడు? ఉల్టా రిటర్న్ వెళ్ళి నాకు డబ్బులు ఇవ్వు అంటే ఇస్తాలే, ఎడిగిపోతావు, నువ్వు ఎడగబోతావు, నేను ఎడగబోతాను. ఈ ఇంట్లో వాళ్ళు వీళ్ళ మీద ఎట్లా ఉంటుంది కోపం? కెన్ యూ సీ? గొడవలు అసలు కాంట్రిబ్యూషన్ ఈజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్ రాదా. అది మనం జాగ్రత్తగా విదిన్ కెపాసిటీలో మాత్రమే చెయ్యాలి. లక్షలు నువ్వు బయటికి చేసినా నీకు అక్కడి నుంచి ఏం రాదు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేస్తావు. మాటలు కాంట్రిబ్యూట్ చేస్తే అది కూడా అదే కదా. మాట సాయం కూడా ఒక కాంట్రిబ్యూషన్. డబ్బులే అని ఎందుకు అనుకుంటారు మీరు? ఆ టైంలో ఫోన్ చేసి మేము ఉన్నామన్న ధైర్యం ఇవ్వండి చాలు. రైట్. సో ప్లీజ్ చెక్అవుట్. మనం లాస్ అవ్వద్దు. నేను అంటుంది కాంట్రిబ్యూషన్ ఈజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. అందులో నేను లాస్ అవ్వకుండా, నా రిలేషన్షిప్స్ దాకా రాకుండా నేను ఎంతవరకు ఇవ్వగలను అంతవరకు. పర్సనల్లీ అడిగితే నేను 10% కంటే ఎక్కువ ఇవ్వను. 10% సరిపోతుంది. సపోజ్ నాకు 1,00,000 రూపాయలు వచ్చాయి, 10,000 నేను ఇచ్చేస్తాను. 10,000 ఎవరికి ఇస్తాను తెలుసా? నేను చేంజ్ చేసుకున్నాను. బయట ఎవరో తెలియని వాళ్ళకి కాదు, నాకు ఎవరి ద్వారా అయితే 10 లక్షలు 1,00,000 రూపాయలు వచ్చాయో వాళ్ళకే నేను రిటర్న్ 10,000 వేరే రూపంలో ఇచ్చేస్తాను. అయిపోయింది, సింపుల్. చాలా రిలేషన్షిప్స్ బాగా అవుతున్నాయి తెలుసా. ఇంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ నాకు ఇదివరకు తెలియలా. రైట్. అంటే ఇవ్వచ్చు. కొంతమంది ఏంటంటే చెప్తున్నాను కదా, కుడి చేతికి ఎడం చేతికి తెలియనంత, అంటే ఏదైనా సహాయం చేస్తే ఓ గొప్పలు చెప్పుకోవడం అంటే అది నిజంగా పెద్ద సహాయం చేసినట్లు కాదు. నువ్వు నోట్లో పెట్టి కడుపులో కొట్టినట్టే ఉంటాయి ఇలాంటివి. కొంతమంది అలా ఉంటారు. 10 రూపాయలు ఇచ్చారు లేదా అంటే మామూలు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో లక్షలు ఇచ్చినట్టు ఇంకా వాళ్ళని ఎలా చూడాలి అంటే ఈ తీసుకున్న వాళ్ళు ఇంకా అది ఇంకా దారుణం. ఈ టైపు కొంతమంది ఉంటే, ఈ టైపు ఉంటారు చూడండి, అది ఇంకా వరస్ట్. అంటే ఇచ్చేవాళ్ళు ఒక రేంజ్ లో ఆశించి ఒక అథారిటీ చూపించనీకి, నెక్స్ట్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టనీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచి మనసుతో ఇచ్చే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఎగ్గొట్టే వాళ్ళు ఉన్నారు, టైంకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కళ్ళ గురించే కాదు కానీ, బట్ ఎవరైనా సహాయం ఇచ్చేసినా కూడా అది నిజంగా
భగవంతుడి కృప అనుకోని 10 మందికి Yeah. చాటి చెప్పుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే బెటర్ అని. చేస్తే హార్ట్ఫుల్ గా చేయాలి. చేస్తే బెటర్, లేకపోతే ఏదో చేయకండి. చేయకపోయినా ఇన్స్టెడ్ ఆఫ్ Right. తర్వాత వాళ్ళని వెనకాల పడి Right. వాళ్ళని టార్చర్ పెట్టే కంటే అలాంటి సాయం చేయకుండా చేయకపోవడమే బెటర్. better. వాళ్ళ నిజంగా. టైంలో ప్రాబ్లం ఫేస్ చేసి ఇంకో వదిలేస్తారు. ఇంకో రకంగా సహాయం తీసుకుంటారు, మీ సహాయమే కాదు కదా. యా, కానీ ఇచ్చి Right. మళ్ళీ వెనకాల పడి టార్చర్ ఇంకా పెట్టడం అనేది అది ఇంకా ఇంకా దారుణం. దానివల్ల ఎంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు దానివల్ల కూడా అలా పాపం ఉన్నారు. కూడా కట్టుకుంటారు కదా. అంతే ఖచ్చితంగా. వాళ్ళనే పాపం కూడా కట్టుకుంటారు. మనం చేసేదేం లేదు. ఏముండదు భగవంతుడు. సోలే అంతే. తెచ్చుకుంటుంది అంతే. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.